5 సంవత్సరాలు మీరు అధికారంలో లేరు, ప్రజలకు దగ్గరగా ఉన్నానని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పేసి టాక్ ఉంది. మరి ఈ టైంలో మీరు ఈ సమర్థవంతంగా ఎదుర్కోగలరా ఎలక్షన్ని? తెలంగాణలో బీఆర్ఎస్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, కాంగ్రెస్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు పనిచేస్తాయి ఎలక్షన్లో? ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు ఇట్లాగే ఒక డిబేట్లో ఆయన మాటలు విన్నాను నేను బాగా. కానీ ప్రజలకు దగ్గరగా ఉండి అవతల పార్టీ అతను 5,000 ఇవ్వండి, బాగా పనిచేసినాడు 500 ఇవ్వండి, వాడు గెలుస్తాడు. కానీ ₹1 కూడా ఇవ్వకపోయినా మళ్ళీ నష్టం జరుగుద్ది అని చెప్పి ఆయన నాకు చాలా గుర్తు. ఇప్పుడు కాదు నేను అన్నది, 2002లో నేను సర్పంచ్ ఎలక్షన్స్గా పోటీ చేసినప్పుడు ఆయన ఒక ఇది రాశారు. ఎందుకంటే అప్పుడు నా ఎంట్రీ పాలిటిక్స్ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయాను నేను. అంటే అది పబ్లిక్గా మాట్లాడుకుంటే చాలా ఖర్చు పెట్టాం, అవతల వ్యక్తి చాలా తక్కువ ఖర్చు పెట్టాడు. అతను నా ఫ్రెండ్ ఎమ్మెల్యే అయినా అతను నా మీద భారీ మెజార్టీతో గెలిచాడు. డబ్బులు సొసైటీలో పనిచేస్తాయని మీరు చెప్తారా? చెప్పండి. డబ్బులే. ఒక నిమిషం, మీరు సీనియర్ జర్నలిస్టులు అందా ఉన్నారు, మనం ఓటర్ మైండ్ని డబ్బు ఇచ్చి మార్చగలము, మీరు చెప్పండి ఒకసారి. మరి డబ్బు ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత సీట్లు ఇచ్చారు? రాజకీయాల్లో 800 కోట్లు ఉన్నాయి అని అడుగుతున్నారు కదా సీట్ ఇచ్చే ముందు. నాకు సీట్ ఇవ్వకూడదుగా? ఇవ్వకూడదంటే మీరు పట్టుబట్టి అదే ఇందాక నేను అడిగింది అదే, మీరు భారీ మూల్యం ఏదో చెల్లించారని ఒక ఆరోపణ, అదే విమర్శ ఉందండి అని. మరి అదే కాదు కదా, లేకపోతే నేను ఇంత ఖర్చు పెట్టుకోగలను అని హామీ ఏమని ఇచ్చారా? అది మినిమం చేసుకోవాలి కదమ్మా ఏ అభ్యర్థి అయినా. మరి అదే కదా